ఇస్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నాయి. కాల్పుల విరమణ కుదిరిన తర్వాత మొదటిసారిగా ఇరాన్ దాడి చేసింది. అమెరికా సైనిక నౌకలపై అటాక్ చేసింది. క్రూయిజ్ క్షిపణులే లక్ష్యంగా దాడి చేసింది. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ కేంద్రంపై దాడి చేసింది. ఇక ఈ ఘటనలో 3 భారతీయులకు గాయాలయ్యాయి. దాడులను EU, సౌదీ అరేబియా ఖండించాయి. ఇక శత్రువుల పునాదులు పెకిలిస్తామని IRGC హెచ్చరిస్తోంది. వార్జోన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కాల్పుల విరమణ కుదిరిన తర్వాత మొదటిసారిగా ఇరాన్ దాడి చేసింది. అమెరికా సైనిక నౌకలపై అటాక్ చేసింది. క్రూయిజ్ క్షిపణులే లక్ష్యంగా దాడి చేసింది. ఇక యుఏఈలోని ఫుజైరా ఆయిల్ కేంద్రంపై దాడి చేసింది. ఈ ఘటనలో 3 భారతీయులకు గాయాలయ్యాయి. దాడులను EU, సౌదీ అరేబియా ఖండించాయి. శత్రువుల పునాదులు పెకిలిస్తామని IRGC హెచ్చరిస్తోంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇక కాల్పుల విరమణ కుదిరిన తర్వాత మొదటిసారిగా ఇరాన్ దాడి చేసింది. అమెరికా సైనిక నౌకలపై అటాక్ చేసింది. క్రూయిజ్ క్షిపణులే లక్ష్యంగా దాడి చేసింది. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ కేంద్రంపై దాడి చేసింది. ఈ ఘటనలో 3 భారతీయులకు గాయాలయ్యాయి. దాడులను EU, సౌదీ అరేబియా ఖండించాయి. శత్రువుల పునాదులు పెకిలిస్తామని IRGC హెచ్చరిస్తోంది.